రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. మీరు మీ ఆస్తి మొత్తం ఆస్తులు మీరు వ్యాపారంలో అంతా ఎంత ఉండొచ్చు రోహిణ్ రెడ్డి గారు ఇప్పటి వరకు? ఏం లేదు, నాకు బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉన్నది, కొన్ని ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉన్నది, అంతే. నెట్వర్త్ ఈ నెట్వర్క్ అనేది ఇక మనకు నేను చెప్పాలి, మీరు అఫిడవిట్ లో చూపించారు కదా, అఫిడవిట్ డొమైన్ లోనే అదే ఉంది ఉంది కదా. అంటే చెప్పండి మీ అంతే ఉంది, నాకు ఎంత ఉందో అది అంతే ఉంది. అదే వర్డ్స్ లో చెప్పండి అంటే. గూగుల్లో నేను అఫిడవిట్ ఉంది నాది, మై నేత అని ఉంటది, అవును తెలుసు, ఎలక్షన్ అఫిడవిట్. దానిలో చెక్ చేసి దొరికిపోతుంది. అంతే దానిలో తప్ప- ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి, ఉమ్, నాకు ఆస్తి 10 కోట్లే ఉంది అనుకున్నాను, ఉమ్, అది కరెక్ట్ కాదు కదా. అవును, నా ఆస్తి ఏముంది అనేది నేను ఎలక్షన్ అఫిడవిట్లు వేసిన, ఉమ్, దాని స్క్రూటినీ అయింది, ఉమ్, అపోజిషన్ వాళ్ళంతా వెరిఫై చేసిండ్రు, ఉమ్, సర్టిఫై చేసిండ్రు. ఉమ్. ఇక అంతకన్నా అథెంటిక్ ఏముండదు. ఓకే. ఫాదర్ డాక్టర్, మీరు అసలు పాలిటిక్స్ తో సంబంధం మా లేదు. బ్రదర్ యుఎస్ లో ఇంజనీర్, Engineer. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి ఉమ్, చాలా మంచి పొజిషన్లు ఉన్నారు. ఉమ్, మా యంగర్ బ్రదర్ కూడా డాక్టర్, ఉమ్. మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్టిల్ ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకోండి. మా బ్రదర్ వాళ్ళ సిస్టర్ అపోలో హాస్పిటల్లో, ఆమె కూడా జనరల్ ఫిజిషియన్. మా ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడి పని చేసుకుని ఉంటాం. పిల్లలు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు, నా కొడుకు 12th ఉన్నాడు, నా డాటర్ 8th క్లాస్. ఓకే. అదే నేను అనేది, ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి మీరు పాలిటిక్స్ ని ఎందుకు సెలెక్ట్ అంటే చేస్తారు? ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ లకు రావాలి రాకూడదని కాదు, అంటే రౌడీలు, నేను అనేది లేకపోతేనేమో జనరల్ గా ఎక్కువ మంది అటు మీ బ్రదర్ లాగా మీ అట్లా వెళ్ళిపోతుంటారు, సాఫ్ట్వేర్ అని business చదువుకున్న అని. తర్వాత నాకు రాజకీయాల మీద అంటే మీకు ఇన్స్పైర్ ఇన్స్పైర్ అంటే ఒక రేవంత్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని, ఇట్లాంటి వాళ్ళని చూసి, నాకు రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన తర్వాత మనం కూడా రాజకీయాలకు ఎందుకు రావద్దని ఉద్దేశంతో వచ్చి, నాకు ఇంతమంది. మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే టికెట్ మిస్ అయింది కదా, ఎట్లా ఎట్లా ఏమి జరిగింది అప్పుడు కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు నాగేందర్ గారు నాంపల్లిలో ఉండే, నాకు ఖైరతాబాద్ అడిగిన. సో నాంపల్లి నాగేందర్ గారు ఏం చేసి ఖైరతాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు టికెట్ పోయింది. లేకపోతే 2009లో నాకు టికెట్ వచ్చే అవకాశం ఉండే. అప్పుడు నాది, దానం నాగేందర్ గారి పేరు ఇద్దరిదే ఉండే. సో నాగేందర్ గారు ఆబ్వియస్లీ ఆయన ఎమ్మెల్యే ఉండే, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండే కాబట్టి ఖైరతాబాద్ టికెట్ ఆయనకు వచ్చింది. అప్పుడు నాకు మిస్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పోరాడుతూనే ఉన్నారు. రాజకీయాలలో అదృష్టం కూడా ఉండాలి. కరెక్ట్. సరే, మనం కష్టపడుకుంటూ పోతుంటే ఎప్పుడో నాకు సో ఏంటి మీ టార్గెట్ రాజకీయాల్లో? ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, అంతే. ఇంకంతే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి గారు మంచిగున్నారు అనుకో, చెట్టు మంచిగుంటే నేను మంచిగుంటా. నా చెట్టే మంచి లేనప్పుడు నేను మంచిగుండి కూడా ఏం ఫాయిదా? సో మాకు చెట్టు వృక్షము అంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మంచిగున్న రోజులు మేము అందరం మంచుకుంటాం. సో మా నాయకుని మేము కాపాడుకుంటాం. మా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కోసం కావాలి, ఈ టర్మ్ కాదు ఇంకొక టర్మ్ కూడా కావాలి, దానికోసం మేము అందరం కష్టపడతాం. ఆయన ఆ పదవులు ఉంటే మేము ఉన్నట్టే. సో మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా నాకు ఇప్పుడు నాకు రాజకీయాలలో నాకు పదవులు వచ్చినా రాకపోయినా కానీ రేవంత్ రెడ్డి గారితో ఉంటా. ఓకే. ఆయన ఏడికి పోతే అడిగి పోతా, నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుని తిరుగుతా. ఎవరికైనా మన నొప్పి ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఓకే. కానీ నాకు మాత్రం మా నాయకుని వెంబడి 24 గంటలు ఉంటాం, నా ఇష్టం అది. దానైతే ఎవరు ఆపలేను కదా. సో డ్రీమ్ ఏం లేదు మీకు రాజకీయాలు? ఏముంటుంది సార్, మా నాయకుడు ముఖ్యమంత్రి, అంతకన్నా పెద్ద డ్రీమ్ ఏముంటది? ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఏముంటది? ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సార్ ఒక మాట చెప్తున్నా, నా జీవితంలో నేను దేవుని ఎప్పుడు చూడలే. మా అమ్మనే నాకు దేవుడు అనుకున్నాం. మా అమ్మ తర్వాత నాకు అంత స్థాయిగా చూసుకునే వ్యక్తి ఎవరనంటే ఓ రేవంత్ రెడ్డి గారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నాక నాకేం అవసరం ఇంకా? మా నాయకుడు అందరినీ ఒక తండ్రి లేక చూసుకుంటుండు కాంగ్రెస్ పార్టీని, ఇంకేం కావాలి? ఇంతమంది లీడర్లను తయారు చేసిండు, ఒక తండ్రి లేక అందరు కాంగ్రెస్ పార్టీలకు ఇంతమంది నాయకులను చేసిండు, ఇంకేం కావాలి? నాకు కూడా ఇవాళ కాకపోతే రేపు అని వస్తుండే, రాకపోయినా నాకు అవసరం లేదు. ఇవాళ మీరు నా టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, స్టార్టింగ్ ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రధాన అనుచరుడు అన్నాడు. ఆ జాలి నాకు ఆ గౌరవం. సో రేవంత్ రెడ్డి గారు అనుచరుడు, ప్రధాన అనుచరుడు అన్నారు కదా, చాలు నాకు అది. అంతకన్నా పెద్ద గౌరవం ఏం కావాలి? ఈ సినిమాటోగ్రఫీ మీద కూడా తెలంగాణలో అసలు సినిమాటోగ్రఫీ రోహిణ్ రెడ్డి, కోమటిరెడ్డి ఊరికే పేరుకే అని అది కూడా ఉంది సార్. ఇది మాట్లాడేది ఒక్కడే, డ్రామారావు ఒక్కడే మాట్లాడతాడు దీని గురించి. ఓకే. ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్తా. నేను కూడా సినిమా ప్రొడ్యూసర్. సో సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు పంత పరిచయం. వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కలవాలనుకుంటే తీసుకపోయి నేను కల్పిస్తాను, దానికి తప్పేం లేదు కదా. లేదు, అంతకు మించి నేను చేసింది ఏంది లేదు. దానికి టికెట్లు పెంచాలంటే రోహిణ్ రెడ్డి టికెట్లు
కోమటిరెడ్డి గారికి డైరెక్ట్గా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆయన అప్లికేషన్ని డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాడు పైకి. నాకు తెలియదు, సంబంధమే లేదు, నా దృష్టికి రాలే అంటున్నాడు కదా ఆయన. సార్ ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడు, 20% పెంచింది. సార్ నేను ఒక మాట చెప్తున్నాను, వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పటి వరకు సినిమా టికెట్లు 4-5 సినిమాలకు ఇచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎవరైనా కానీ కూడా టికెట్ పెంచమని చెప్పింది, ఇమీడియట్ పెంచిండ్రు. దాంట్లో రోహిన్ రెడ్డి గారు ఏమైనా పాత్ర ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా దాంట్లో ఆంధ్రాలో టికెట్లు హైక్ చేసినాక ఇక్కడ ఏమైనా ఉంటుందా? దిల్ రాజు గారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు, ఆయననే పర్సనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనే టికెట్లు చేయించుకొచ్చిండ్రు. దానికి టికెట్ హైక్ చేసిండ్రు. 20% వీళ్ళు అఫిడవిట్ బాజాప్తా ఇచ్చిండ్రు. పెంచిన టికెట్ల మీద 20% అనేది ఫిలిం ఫెడరేషన్ ఫండ్కి ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు, వాళ్ళకి వస్తుంది. దానిలో తప్పేం లేదు కదా. మరి రాజాసాబ్కి రాలేదు, మనశంకర్ వరప్రసాద్కి వచ్చింది. ఎందుకు రాజాసాబ్కి వచ్చింది? రాలేదు కదా ఫస్ట్ డే వచ్చింది. బెనిఫిట్ షోస్ రాలే, బెనిఫిట్ షోస్ టికెట్ హైక్, బెనిఫిట్ షోస్ గవర్నమెంట్ సంబంధం లేదు. రాజాసాబ్ కూడా మా బెనిఫిట్ షో అనేది ఆ రోజు పొద్దున ఇస్తున్నాను, మిడ్ నైట్ షోలు బంద్ చేసిండ్రు. అన్నిటికీ కూడా టికెట్ సైట్స్ ఇచ్చిండ్రు. బెనిఫిట్ షోస్ ఒక రోజు మొదలు బంద్ చేసిండ్రు. ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ అయినప్పటి నుంచి, పుష్పది అయినప్పటి నుంచి ముందు రోజు రాత్రి బెనిఫిట్ షోలు ఇస్తలేరు. ఇంకొకటి సార్, ప్రొడ్యూసర్ వాళ్ళు ఇచ్చేది గవర్నమెంట్, దాంట్లో వాళ్ళు డైరెక్ట్ ఫస్ట్ అప్లికేషన్ ఇస్తుందే వెంకటరెడ్డి గారికి, దిల్ రాజు రెడ్డికి అంటున్నాడుగా. నాకు ఫస్ట్ అప్రోచ్ అవుతున్నది రోహిన్ రెడ్డిని. సార్ ఇది ఒక్కటే ఒక మనిషి మాట్లాడతారు రాష్ట్రంలో, కేటీఆర్ గారు మాట్లాడతారు రోహిన్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని, ఇంకా ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే ఒక మాట చెప్పన్నా, ఈ ఆయనకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. మేము ఇంతవరకు సమన్వయంతో ఒక గౌరవంతో మాట్లాడుతున్నాం. ఇంకా రేపు కూడా మేము కూడా మాకున్న మర్యాదను కొంచెం సేపు పక్కకు పెట్టి మేము కూడా నోటికి పని చెప్పినామంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు తలకాయలు ఏడ పెట్టుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఓపిక పట్టినాం, ఇక ఓపిక పట్టే ఓపిక లేదు, అంత మంచోళం కూడా కాదు. మాకు కూడా నాలుకే ఉంది, మేము కూడా మాట్లాడగలుగుతాం. మాకు వాళ్ళ లెక్క చెల్లె లేదు బయట పెడతానికి. వాళ్ళ చెల్లె ఉంది కదా, వాళ్ళ మొత్తం వాళ్ళ జాతకం చదివేటానికి, వాళ్ళు ఎంత మంచోళ్ళు అనేది వాళ్ళ చెల్లె రూపంలోనే బయట ప్రజలందరూ వింటున్నారు. కాబట్టి ఫస్ట్ మీ ఇండ్లు చక్కగా చేసుకున్న తర్వాత రాష్ట్రాన్ని సరిదిద్దడానికి బయటకు వెళ్ళండి. మీ పంచాయతీలు, మీ పంపకాలు, మీ గొడవలు అవన్నీ రాష్ట్రానికి రుద్దొద్దని చెప్పి నేను వాళ్ళకు సూచన ఇస్తాను. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు హుందాగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, లేకపోతే విత్ కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ మాట్లాడండి. ఏది నోటికి దొరికితే అది మాట్లాడితే మా దగ్గర కూడా ప్రతి ఒక్క దానికి సమాధానం ఉంది, మేము కూడా జవాబు ఇవ్వగలుగుతాం. ఏదో మేము పోకిరి పోరగాళ్ళ లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే ఇక అది ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వసారి అర్థమవుతుంది, మేము కూడా జవాబిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.